హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో సైకాలజీ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని మూర్తిమత్వం ఫ్రెండ్స్, మరి ఈ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని ఎక్స్పెషల్లీ ఇప్పుడు చెప్పేటువంటి కాన్సెప్ట్ను బేస్ చేసుకొని ఖచ్చితంగా 100% బిట్ అయితే ఉంటుంది. మూర్తిమత్వ కారకాలు, మరి ఆ మూర్తిమత్వ కారకాలు ఏంటి? శారీరక కారకాలు, సాంఘిక సాంస్కృతిక కారకాలు, ఈ రెండింటి యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీకు క్లియర్గా చెప్తా. అదేవిధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా అడుగుతారు అనేది కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తా. వీడియో చివరి వరకు చూడండి. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని బిట్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా మీరైతే తయారవుతారు. ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోకి వచ్చిన లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి ఎస్పెషల్లీ ఈ కాన్సెప్ట్ మొత్తము థియరీ కాన్సెప్ట్, లెంతీ కాన్సెప్ట్ కాబట్టి మీకు పీడిఎఫ్ రూపంలో ఇస్తున్నాం ఫ్రెండ్స్. యాక్చువల్గా ప్రతిదీ మీకు బోర్డు మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. ఇది కొంచెం లెంతీ కాన్సెప్ట్, అదేవిధంగా చాలా వరకు థియరీ కాబట్టి పీడిఎఫ్ రూపంలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము. అది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి. మళ్ళీ చెప్తున్నా, వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మనము కంప్లీట్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అది కూడా క్లాస్ వైజ్గా, లెసన్స్ వైజ్గా, షెడ్యూల్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. క్లాస్ విన్న తర్వాత ఎగ్జామ్ రాస్తేనే మీకు ఆ సబ్జెక్ట్ పైన ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేశారు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది మీకు ఒక స్పష్టమైన అవగాహన అయితే వస్తుంది. ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. 2 days బ్యాక్ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము. ఇన్ కేస్ మీరు తర్వాత వీడియో అబ్జర్వ్ చేస్తున్నా కానీ అప్పుడు కూడా ఒక కొత్త బ్యాచ్ అయితే ఉంటుంది. ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే, వ్యక్తి మూర్తిమత్వాన్ని వికసింపచేసేటువంటి కారకాలు మీకు ఇప్పుడే చెప్పాను. మరి మూర్తిమత్వాన్ని రూపొందించే కారకాలు అంటేనే మనకు శారీరక కారకాలు, సాంఘిక సాంస్కృతిక కారకాలు. ఫస్ట్ శారీరక కారకాలను బేస్ చేసుకుని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. తర్వాత సాంఘిక సాంస్కృతిక కారకాల గురించి అబ్జర్వ్ చేద్దాం. మరి ఫస్ట్ శారీరక కారకాలు అంటున్నాం. ఇక్కడ చూడండి, శరీరాకృతికి మూర్తిమత్వ ప్రవృత్తులకు సంబంధం ఉందని రూప ఉపగమ సిద్ధాంతకర్తలు అభిప్రాయపడడం అయితే జరిగింది. మరి ఆ ఉపగమ సిద్ధాంతకర్తలు ఎవరు అంటే హిపోక్రటీస్, క్రెష్మర్, షెల్టన్, యూంగ్, స్ప్రెంజర్, ఇలా మొదలైనటువంటి ఉపగమ సిద్ధాంతకర్తలు శరీరాకృతికి మూర్తిమత్వ ప్రవృత్తులకు సంబంధం ఉందని అభిప్రాయపడడం అయితే జరిగింది. మరి ఇక్కడ మనకు శారీరక కారకాలు అంటేనే మనకు నాడీ వ్యవస్థ ఒకటి వస్తుంది, అంతఃస్రావక గ్రంథుల వ్యవస్థ వస్తుంది. అంతఃస్రావక గ్రంథుల వ్యవస్థ గురించి కంపల్సరిగా బిట్ అడుగుతారు ఫ్రెండ్స్. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి కొంచెం వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి. కంటెంట్లోకి వెళ్దాం లేట్ చేయకుండా. మరి కంటెంట్లోకి వెళ్తే ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ పరంగా ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అసలు ఇక్కడ గ్రంథులు అంటే ఏంటి, మరి ఆ గ్రంథుల్లో ఉండేటువంటి రకాలు ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, శరీరంలో రసాయన పదార్థాలను ఉత్పత్తి చేసే అవయవాలే మనకేమవుతాయి అంటే గ్రంథులు. వీటిని మనం ఇంగ్లీష్లో గ్లాండ్స్ అంటాం. శరీరంలో రసాయన పదార్థాలను ఉత్పత్తి చేసే అవయవాలే మనకేమవుతాయి, గ్రంథులు అవుతాయి. మరి గ్రంథుల్లో 2 రకాలు ఉన్నాయి. నాళ సహిత గ్రంథులు ఒకటి, వినాళ గ్రంథులు ఒకటి. దాన్ని మనము నాళ రహిత గ్రంథులు అంటాము, అంతఃస్రావ గ్రంథులను కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ నాళ సహిత గ్రంథులను బేస్ చేసుకొని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఇవి స్రావకాలను రక్తంలోకి స్రవించవు అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, రక్తంలోకి స్రవించవు అయితేనేమో నాళ సహిత గ్రంథులు, నేరుగా రక్తంలోకి స్రవించేటివైతేనేమో వినాళ గ్రంథులు. రెండిటికి కంపారిజన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఓకేనా. స్రావకాలను రక్తంలోకి స్రవించవు అయితేనేమో నాళ సహిత గ్రంథులు అంటున్నాము. నేరుగా రక్తంలోకి స్రవించేటి అయితేనేమో వినాళ గ్రంథులు. వీటికి మనము నాళ రహిత గ్రంథులు అంటాము, అంతఃస్రావ గ్రంథులని కూడా చెప్తాము. ఆ పాయింట్స్ హైలైట్ చేసుకోండి. మరి ఉదాహరణల పరంగా మనం అబ్జర్వ్ చేస్తే లాలాజల గ్రంథులు, జఠరరస గ్రంథులు, స్వేద గ్రంథులు, కాలేయం, కన్నీటి గ్రంథులు, ఇవన్నీ మనకు దేని కిందికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అంటే నాళ సహిత గ్రంథులకు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు, ఈ క్రింది వాణిలో నాళ సహిత గ్రంథి కానిది గుర్తించండి అంటాడు.
నాళసహిత గ్రంథి కానిది గుర్తించండి అంటాడు. ఆప్షన్ ఏ లాలాజల గ్రంథి, ఆప్షన్ బి జఠర రస గ్రంథి, ఆప్షన్ సి స్వేద గ్రంథి, ఆప్షన్ డి క్లోమం అంటాడు. సో ఆన్సర్ మనకి ఏమవుతుంది? క్లోమం అవుతుంది. క్లోమం అనేది మనకి ఏమవుతుంది అంటే వినాల గ్రంథి అవుతుంది, నాళసహిత గ్రంథి అయితే కాదు. ఎగ్జాంపుల్స్ మాత్రము హైలైట్ చేసుకోండి. అంటే ఇక్కడ ఓవరాల్గా నాళసహిత గ్రంథులు అంటేనే మనకు 2 పాయింట్స్ హైలైట్ చేసుకోవాలి. ఏంటి? రక్తంలోకి స్రవించవు అనేటువంటి పాయింట్ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ లాలాజల గ్రంథులు కానీ, జఠర రస గ్రంథులు కానీ, స్వేద గ్రంథులు కానీ, కాలేయం కానీ, కన్నీటి గ్రంథులు కానీ, ఇవన్నీ మనకు నాళసహిత గ్రంథులకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్ మనం అబ్జర్వ్ చేసాము అనుకోండి. సెకండ్ వన్ వినాల గ్రంథులు అంటున్నాం. ఈ వినాల గ్రంథులకే కొన్ని పేర్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వినాల గ్రంథుల్ని మనము నాళరహిత గ్రంథులు అంటాము. అదేవిధంగా అంతఃస్రావ గ్రంథులు అని కూడా మనం ఇక్కడ చెప్తున్నాం. అంటే అర్థం ఏంటి? తమ స్రావాలను నేరుగా రక్తంలోకి స్రవిస్తాయి. నేరుగా రక్తంలోకి స్రవించేటివి మనకి ఏమవుతాయి? వినాల గ్రంథులు అవుతాయి. వీటినే మనము హార్మోన్లు అని కూడా అంటాం ఫ్రెండ్స్. హైలైట్ చేసుకోవాలి. వీటిని ఏమంటాము? హార్మోన్లు. మరి మూర్తిమత్వంపై ఇవి విశేష ప్రభావం చూపుతాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి మనం అబ్జర్వ్ చేస్తే పీయూష గ్రంథి, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అవటు గ్రంథి, పార్శ్వ అవటు గ్రంథి, అధివుక్క గ్రంథి, ముష్కాలు, శ్రీబీజ కోశాలు, క్లోమం, వీటి గురించి హైలైట్ చేసుకోండి. అంటే ఇక్కడ మనము వినాల గ్రంథులు అంటేనే మనకు పీయూష గ్రంథి, అవటు గ్రంథి, పార్శ్వ అవటు గ్రంథి, అధివృక్క గ్రంథి, ముష్కాలు, శ్రీబీజ కోశాలు, క్లోమం, ఇవన్నీ మనకి ఏమవుతాయంటే అంతఃస్రావ గ్రంథులకు ఉదాహరణలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి 1 by 1 క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఇస్తారో కూడా మీకు స్పష్టంగా చెప్తా. ఫుల్ స్క్రీన్ మోడ్ పెట్టుకోండి, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు పీయూష గ్రంథి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీయూష గ్రంథి అని ఇవ్వాలని రూల్ లేదు. పిట్యూటరీ గ్రంథి అని కూడా ఇస్తాడు ఫ్రెండ్స్. యాక్చువల్గా దీన్ని మనం ఇంగ్లీష్లో పిట్యూటరీ గ్లాండ్ అంటాం. బట్ సమ్ టైమ్స్ పిట్యూటరీ గ్రంథి అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. దీన్నే మనము ప్రధాన గ్రంథి, మాస్టర్ గ్లాండ్ అంటాం. ఓకేనా? గ్రంథుల రారాజు అని కూడా మనము చెప్తాం. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆప్షన్స్ని బేస్ చేసుకొని పీయూష గ్రంథి అని ఉండొచ్చు, పిట్యూటరీ గ్రంథి అని ఉండొచ్చు, మాస్టర్ గ్రంథి అని కూడా ఉండొచ్చు. ఏది ఇచ్చినా కానివ్వండి పీయూష గ్రంథి అనేది హైలైట్ చేసుకోండి. పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్రంథి, మాస్టర్ గ్రంథి. అంటే తెలుగులో వాడు మాస్టర్ గ్రంథి అని రాస్తాడు, మాస్టర్ గ్లాండ్ అని కూడా రాయడు. సో సమ్ టైమ్స్ అలా ఇస్తాడు కాబట్టి హైలైట్ చేసుకోండి. మరి దీన్ని బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా బిట్లు ఏ విధంగా అడుగుతారో మీకు క్లియర్గా చెప్తా, హైలైట్ చేసుకోండి. ముఖ్యాంశాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. హైలైట్ చేసుకోండి. ఫస్ట్ చూడండి, ఈ గ్రంథి స్రవించే అనేక హార్మోన్ల కారణంగా పిల్లలు చతురులుగా, సాత్వికులుగా, మానసిక స్థిరత్వం గలగారిగా ఉంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. వ్యక్తిని చతురునిగా, సాత్విక స్వభావునిగా, మానసిక స్థిరత్వం గలవాడిగా తయారు చేసే హార్మోన్లను స్రవించే గ్రంథి ఏంటి అంటాడు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు చూడండి. ఏమడుగుతాడు? వ్యక్తిని చతురునిగా, సాత్విక స్వభావునిగా, మానసిక స్థిరత్వం కలవాడిగా తయారు చేసే హార్మోన్లను స్రవించే గ్రంథి ఏంటి అంటాడు. సో స్రవించే గ్రంథి ఏమవుతుంది అంటే పిట్యూటరీ గ్రంథి, పీయూష గ్రంథి. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్, ఈ గ్రంథి వ్యక్తి కండరాలు, లైంగిక అవయవాలు, మానసిక వికాసం మొదలైనటువంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా పెరుగుదల హార్మోన్, అంటే ఏ గ్రంథి యొక్క పెరుగుదల హార్మోన్ ఎక్కువగా స్రవిస్తే అతి దీర్ఘకాయత్వం వస్తుంది అంటాడు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, ఏ గ్రంథి పెరుగుదల హార్మోన్ ఎక్కువ స్రవిస్తే అతి దీర్ఘకాయత్వం వస్తుంది అంటాడు. మరి ఏ గ్రంథి అంటే పీయూష గ్రంథి. హైలైట్ చేసుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఏంటి? ఇక్కడ పెరుగుదల హార్మోన్ బేస్ చేసుకొని ఎక్కువ స్రవిస్తేనేమో అతి దీర్ఘకాయత్వం వస్తుంది. దాన్నే మనము జైగాంటిజం అంటాం.
జైగాంటిజం హైలైట్ చేసుకోవాలి. తక్కువ స్రవిస్తే మనకేమొస్తుంది అంటే మరుగుజ్జుతనం వస్తుంది. దీన్నే మనము డ్వార్ఫిజం వస్తుంది అంటాం. డ్వార్ఫిజం అంటాం. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ గ్రంథి పెరుగుదల హార్మోన్ తక్కువ స్రవిస్తే మరుగుజ్జుతనం వస్తుంది అంటాడు. ఆన్సర్ పీయూష గ్రంథి. లేదా ఏ గ్రంథి పెరుగుదల హార్మోన్ ఎక్కువ స్రవిస్తే అతి దీర్ఘకాయత్వం వస్తుంది అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? పీయూష గ్రంథి అవుతుంది. వ్యక్తిని చతురునిగా, సాత్విక స్వభావునిగా, మానసిక స్థిరత్వం కనవాడిగా తయారు చేసే హార్మోన్లను స్రవించే గ్రంథి ఏంటి అంటాడు. ఆన్సర్ ఏమవుతుంది? పీయూష గ్రంథి అవుతుంది. సో పీయూష గ్రంథి అన్నా, పిట్యూటరీ గ్లాండ్ అన్నా, అదేవిధంగా మాస్టర్ గ్లాండ్ అన్నా సేమ్ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ బఠానీ గింజ పరిమాణంలో ఉంటుంది. మిగతా అంతఃస్రావ గ్రంథులను నియంత్రణ పరుస్తుంది. చూడండి, ఏ గ్రంథి అంతఃస్రావ గ్రంథులను నియంత్రించపరుస్తుంది అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే పీయూష గ్రంథి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడే మీకు 4 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను. ఓకేనా? సో ప్రతి పాయింట్ చాలా చాలా ఇంపార్టెంటే, హైలైట్ చేసుకోండి. ముఖ్యాంశాలు బేస్ చేసుకొని బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ రికలెక్ట్ చేస్తున్నా. పెరుగుదల హార్మోన్ ఎక్కువ స్రవిస్తే అతి దీర్ఘకాయత్వం వస్తుంది అంటున్నాం. ఏ గ్రంథి? పీయూష గ్రంథి. ఏ గ్రంథి పెరుగుదల హార్మోన్ తక్కువ స్రవిస్తే మరుగుజ్జుతనం వస్తుంది? పీయూష గ్రంథి. చాలా చాలా ఇంపార్టెంట్. జైగాంటిజం అంటే అతి దీర్ఘకాయత్వం హైలైట్ చేసుకోండి. అదేవిధంగా డ్వార్ఫిజం, ఓకేనా? డార్ఫిజం ఆ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ స్రవించే హార్మోన్ బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే పీయూష స్రావకం, పెరుగుదల హార్మోన్. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బిట్ అడగచ్చు ఫ్రెండ్స్. ఏమని అడగంటే శిశువు శారీరక పెరుగుదలపై ప్రభావం చూపే గ్రంథి ఏంటి అంటాడు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, బిట్ ఏ విధంగా అడగచ్చు. ఓకేనా? శిశువు శారీరక పెరుగుదలపై ప్రభావం చూపే గ్రంథి ఏంటి అంటాడు. ఆన్సర్ ఏమవుతుంది అంటే పీయూష గ్రంథి. ఏంటి? పీయూష గ్రంథి. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ రాసాం చూడండి. ఓకేనా? పీయూష గ్రంథి విడుదల చేసే 9 రకాల హార్మోన్లలో పెరుగుదల హార్మోన్ ఎదగడానికి తోడ్పడుతుంది. అంటే ఇక్కడ ఓవరాల్గా శిశువు శారీరక పెరుగుదలపై ప్రభావం చూపేటువంటి గ్రంథి అంటేనే మనకు పీయూష గ్రంథి అనేది హైలైట్ చేసుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్. నెక్స్ట్ స్థానాన్ని బేస్ చేసుకుని అబ్జర్వ్ చేసామనుకోండి, మెదడు క్రింది భాగంలో ఉంటుంది. మరి ఈ గ్రంథి ప్రధానంగా వ్యక్తి కండరాలు, లైంగిక అవయవాలపై ప్రభావం చూపుతుంది. అంటే ఇక్కడ ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేస్తే మెదడు క్రింది భాగంలో ఉంటుంది అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అంటే పీయూష గ్రంథి ఎక్కడ ఉంటుంది? మెదడు క్రింది భాగంలో ఉంటుంది. శిశువు శారీరక పెరుగుదలపై ప్రభావం చూపే గ్రంథి ఏంటి? పీయూష గ్రంథి అంటున్నాం. ఏంటి? పీయూష గ్రంథి అంటున్నాం. నెక్స్ట్ ఏ పెరుగుదల హార్మోన్ ఎక్కువ స్రవిస్తే అతి దీర్ఘకాయత్వం వస్తుంది అంటున్నాము? పీయూష గ్రంథి. ఏ పెరుగుదల హార్మోన్, ఏ గ్రంథి పెరుగుదల హార్మోన్ తక్కువ స్రవిస్తే మరుగుజ్జుతనం వస్తుంది అంటున్నాము? పీయూష గ్రంథి అంటున్నాం. అదేవిధంగా పిల్లలు చతురులుగా, సాత్వికులుగా, మానసిక స్థిరత్వం గలవారిగా ఏ గ్రంథి స్రవిస్తే హార్మోన్ల పరంగా అంటే పీయూష గ్రంథి అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇది పీయూష గ్రంథి యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. మీకు ఏమైనా పాయింట్స్ ఉంటే ఒక్కసారి క్లియర్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్ అబ్జర్వ్ చేస్తే అవటు గ్రంథి అంటున్నాం. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఎలా ఇస్తారో ఒకసారి చూద్దాం. అవటు గ్రంథి, దీన్నే మనము థైరాయిడ్ గ్రంథి అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే రీనేమ్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రీనేమ్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా ఇవ్వాలని రూల్ లేదు. అంటే అవటు గ్రంథి అని ఇవ్వాలని రూల్ లేదు. దాన్ని మనం ఇంగ్లీష్లో థైరాయిడ్ గ్లాండ్ అంటాం. అంటే సింప్లీ థైరాయిడ్ గ్రంథి అంటాడు. ఓకేనా? ప్రజ్ఞా వికాసంపై పనిచేస్తుంది. రీనేమ్స్ కూడా హైలైట్ చేసుకొని మళ్ళీ చెప్తున్నా. పీయూష గ్రంథి అంటే ఏం చెప్పాను? పిట్యూటరీ గ్లాండ్ అని చెప్పాను, మాస్టర్ గ్లాండ్ అని చెప్పాను. అవటు గ్రంథి అంటే థైరాయిడ్ గ్లాండ్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ ముఖ్యాంశాల పరంగా అబ్జర్వ్ చేస్తే థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ అవసరము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైలైట్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ థైరాక్సిన్ హార్మోన్ అంటేనే మనకు ఏ గ్రంథి అనేది హైలైట్ చేసుకోవాలి? అవటు గ్రంథి అంటే స్రవించే హార్మోన్. అంటే పీయూష గ్రంథి అంటే పీయూష స్రావకము, అది మనకు తెలిసిందే. పెరుగుదలకు హార్మోన్ బాగా ఉపయోగపడుతుంది అని చెప్పాను. నెక్స్ట్ అవటు గ్రంథి అంటేనే మనకు స్రవించే హార్మోన్ ఏంటి అంటే థైరాక్సిన్ స్రవించే హార్మోన్. అంటే థైరాక్సిన్ స్రవించే హార్మోన్ ఏ గ్రంథి అంటే ఏ గ్రంథి వల్ల థైరాక్సిన్
ఓకేనా. హార్మోన్ స్రవిస్తుంది అంటే మనకు అవటు గ్రంథి, థైరాయిడ్ గ్రంథి అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి ఏమి అవసరం అవుతుంది అంటే అయోడిన్ అవసరం అవుతుంది. ఏం అవసరం అవుతుంది? అయోడిన్ అవసరం అవుతుంది. నెక్స్ట్ పిల్లలలో అయోడిన్ లోపం వల్ల సామాన్య గాయిటర్ వస్తుంది. ఇక్కడ డిసీజ్ బేస్ చేసుకుని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఏంటి? అయోడిన్ లోపం వల్ల పిల్లలలో అయోడిన్ లోపం వల్ల ఏర్పడేది ఏంటి? గాయిటర్. అదే యవ్వన దశలో లోపిస్తే, పిల్లల్లో అయితేనేమో గాయిటర్ అంటున్నాము, అది యవ్వన దశలో లోపిస్తే క్రైటినిజం అనేటువంటి రుగ్మత, వయోజన దశలో లోపిస్తే మిక్సోడియా అనేటువంటి రుగ్మత ఏర్పడుతుంది. ఈ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి. అంటే పిల్లలలో అయితేనేమో అయోడిన్ లోపించడం వల్ల గాయిటర్ వస్తుంది, మరి థైరాక్సిన్ అనేది యవ్వన దశలో లోపిస్తేనేమో క్రెటినిజం అనేటువంటి రుగ్మత, వయోజన దశలో అయితేనేమో మిక్సోడియా అనేటువంటి రుగ్మత ఏర్పడుతుంది. ఇక్కడ ఒక పాయింట్ హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏంటి అంటే ఎక్కువ స్రవిస్తే, థైరాక్సిన్ హార్మోన్ అనేది ఎక్కువ స్రవిస్తే ప్రభావశీలుగా, అత్యాశాపరులుగా మారతారు. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఎక్కువ స్రవిస్తే, అంటే థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువ స్రవిస్తే ప్రభావశీలుగా, అత్యాశాపరులుగా మారతారు. ఏ గ్రంథి వల్ల? ఏ గ్రంథిని బేస్ చేసుకొని అంటే అవటు గ్రంథి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ హైలైట్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారంటే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ గ్రంథి స్రావకం ఎక్కువగా ఉంటే వ్యక్తి ప్రభావశీలిగా, అత్యాశాపరుడుగా ఉంటాడు. సో ఆన్సర్ మనకి ఏమవుతుంది అంటే ఇచ్చినటువంటి ఆప్షన్ బేస్ చేసుకొని ఏమవుతుంది? థైరాయిడ్ గ్రంథి. ఏంటి? థైరాయిడ్ గ్రంథి. అదే మనకు ఇక్కడ స్రావకం పరంగా అబ్జర్వ్ చేస్తున్నాం, హార్మోన్ పరంగా చెప్తున్నాం కాబట్టి థైరాక్సిన్, అది ఆప్షన్ బేస్ చేసుకొని చెప్తాము. ఓకేనా. ఈ గ్రంథి స్రావకం ఎక్కువగా ఉంటే వ్యక్తి ప్రభావశీలిగా, అత్యాశపరుడుగా ఉంటాడు అంటే ఆన్సర్ ఏమవుతుంది? థైరాక్సిన్. ఏంటి? థైరాక్సిన్. చాలా చాలా ఇంపార్టెంట్. అదే తక్కువగా స్రవించింది అనుకోండి, అంటే ఏ హార్మోను తక్కువగా స్రవిస్తే ప్రజ్ఞాహీనునిగా, మందబుద్ధునిగా ఉంటాడు అంటే థైరాక్సిన్ హార్మోన్. హైలైట్ చేసుకోండి, థైరాక్సిన్ హార్మోన్. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు విధాలుగా అడగచ్చు ఫ్రెండ్స్. ఏమని? ఏ హార్మోన్ ఎక్కువ స్రవిస్తే ప్రభావశీలుడుగా, అత్యాశపరుడుగా మారుతారు. సో ఆన్సర్ థైరాక్సిన్ హార్మోన్. ఏ హార్మోన్ తక్కువ స్రవిస్తే ప్రజ్ఞాహీనునిగా, మందబుద్ధులుగా ఉంటారు. ఆన్సర్ ఏమవుతుంది? థైరాక్సిన్ హార్మోన్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక కూడా మీకు ఒక పాయింట్ చెప్పాను. ఏంటి? పెరుగుదల హార్మోన్ అని చెప్పాను. అంటే మీకు ఇందాక చెప్పాను, పీయూష గ్రంథి అంటేనే మనకు పెరుగుదల హార్మోన్ అని చెప్పాను. ఆ పెరుగుదల హార్మోన్ ఎక్కువ స్రవిస్తేనేమో అతి దీర్ఘకాయత్వం వస్తుంది అని చెప్పాను. పెరుగుదల హార్మోన్ అనేది తక్కువ స్రవిస్తేనేమో మరుగుజ్జుతనం వస్తుంది అని మీకు క్లియర్గా చెప్పాను. అదేవిధంగా అవటు గ్రంథిని బేస్ చేసుకొని థైరాక్సిన్ హార్మోన్ అని చెప్పాను కాబట్టి థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువ స్రవిస్తేనేమో ప్రభావశీలుడుగా, అత్యాశపరులుగా మారుతారు. థైరాక్సిన్ హార్మోన్ అనేది తక్కువ స్రవిస్తే ప్రజ్ఞాహీనులుగా, మందబుద్ధులుగా మారుతారు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. అది ముఖ్యాంశాలను బేస్ చేసుకొని చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ మీకు చెప్పాను, స్రవించే హార్మోన్ పరంగా థైరాక్సిన్ అని చెప్పాను. ఇక్కడ ఒక్కసారి చూడండి, మిక్సోడియా లక్షణాల పరంగా నిద్రలేమి, మందకొడి ప్రవర్తన, లైంగిక ఆసక్తి లేకపోవడము, మందబుద్ధితో ప్రవర్తించడము, ఇవన్నీ మనం కొన్ని లక్షణాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. మరి స్థానం ఏంటి? ఇందాక పీయూష గ్రంథి అంటే నేను చెప్పాను, మెదడు క్రింది భాగంలో ఉంటుంది అని చెప్పాను. మరి అవటు గ్రంథి అయితేనేమో వాయునాళం నందు ఉంటుంది. ఏంటి? వాయునాళం నందు ఉంటుంది. నెక్స్ట్ క్రెటినిజం అని ఇందాక ఒకటి చెప్పాను. ఏంటి క్రెటినిజం అని? థైరాక్సిన్ యవ్వన దశలో లోపించింది అనుకోండి, థైరాక్సిన్ హార్మోన్ అనేది యవ్వన దశలో లోపిస్తే క్రెటినిజం అనేటువంటి రుగ్మత ఏర్పడుతుంది అని చెప్పాను. ఆ క్రెటినిజం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే జననేంద్రియ వికాసం ఆలస్యం కావడము, మందబుద్ధితత్వము, అస్థిపంజర పెరుగుదల లోపము, ఇవి మనము ముఖ్య లక్షణాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి పార్శ్వ అవటు గ్రంథి అంటున్నాం. దీన్నే మనము పారాథైరాయిడ్ గ్రంథి అంటాం. చూడండి ఇక్కడ పార్శ్వ అవటు గ్రంథి, దీన్నే మనము
పారాథైరాయిడ్ గ్రంథి హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ముఖ్య లక్షణాలను బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే రక్తంలోని కాల్షియం స్థాయిని స్థిరపరుస్తుంది. హైలైట్ చేసుకోవాలి. రక్తంలోని కాల్షియం స్థాయిని స్థిరపరిచేటువంటి గ్రంథి ఏంటి అంటేనే మనకు పార్శ్వ అవటు గ్రంథి అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మరి స్రవించేటువంటి హార్మోన్ ఏంటి? పారాథైరాక్సిన్. హైలైట్ చేసుకోండి. ఇందాక మీకు చెప్పాను ఏంటి? థైరాక్సిన్. అవటు గ్రంథి అంటేనేమో థైరాక్సిన్, అవటు గ్రంథి అయితేనేమో థైరాక్సిన్, పార్శ్వ అవటు గ్రంథి అయితేనేమో పారాథైరాక్సిన్. హైలైట్ చేసుకోవాలి. పారాథైరాక్సిన్. మీరు స్రవించేటువంటి హార్మోన్లు చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పీయూష గ్రంథి అంటేనే పెరుగుదల హార్మోన్ స్రవిస్తుంది అని చెప్పాము. అవటు గ్రంథి అయితేనేమో థైరాక్సిన్ అని చెప్పాను. పార్శ్వ అవటు గ్రంథి అయితేనేమో పారాథైరాక్సిన్ లేదా పారాథార్మోన్ అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ముఖ్యాంశాల పరంగా అబ్జర్వ్ చేస్తే పారాథైరాక్సిన్ హార్మోన్ అనేది ఎక్కువ స్రవిస్తే టిటానీ ఏర్పడుతుంది. ఎక్కువ స్రవిస్తే మనకి ఏం ఏర్పడుతుంది? టిటానీ ఏర్పడుతుంది. అంటే కండరాలు ఉత్తేజపడి సంకోచ స్థితికి చేరడం అనమాట. అదే తక్కువ స్రవించింది అనుకోండి, ఆస్ట్రియోపొరాసిన్ ఏర్పడుతుంది. అంటే చిరాకుతనము, నరాల బలహీనత, ఒత్తిడి ఇలాంటివి ఏర్పడడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ ఓవరాల్గా మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, నేను మళ్ళీ రికలెక్ట్ చేస్తున్న ఫ్రెండ్స్, పెరుగుదల హార్మోన్ అంటే పీయూష గ్రంథి బేస్ చేసుకొని పెరుగుదల హార్మోన్ పరంగా ఎక్కువ స్రవిస్తే అతి దీర్ఘకాయత్వం అని చెప్పాను, తక్కువ స్రవిస్తే మరుగుజ్జుతనము అని చెప్పాను. నెక్స్ట్ అవటు గ్రంథిని బేస్ చేసుకొని థైరాక్సిన్ హార్మోన్ అని చెప్పాను. థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువ స్రవిస్తే ప్రభావశీలుడుగా, అత్యాసపరులుగా అని చెప్పాను. తక్కువ స్రవిస్తే ప్రజ్ఞాహీనులుగా, మందబుద్ధులుగా అని చెప్పాను. అదేవిధంగా పార్శ్వ అవటు గ్రంథిని బేస్ చేసుకొని పారాథైరాక్సిన్ అనేది ఎక్కువ స్రవిస్తేనేమో టిటానీ ఏర్పడుతుంది, తక్కువ స్రవిస్తేనేమో ఆస్ట్రియోపొరాసిన్ ఏర్పడుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ పారాథైరాక్సిన్ వ్యక్తిని సరళంగా సమతుల్యంగా ఉండడానికి సహాయపడుతుంది. అంటే ఇక్కడ ఓవరాల్గా ఏ గ్రంథి రక్తంలోని కాల్షియం స్థాయిని స్థిరపరుస్తుంది అంటే పార్శ్వ అవటు గ్రంథి అనేటువంటి పాయింట్ను కూడా హైలైట్ చేసుకోండి. మరి దీని యొక్క స్థానం ఏంటి అంటే వాయునాళం దగ్గరలో ఉంటుంది. ఇందాక మీకు చెప్పాను అవటు గ్రంథి అని చెప్పాను. అవటు గ్రంథి కూడా వాయునాళం నందు ఉంటుంది అని చెప్పాను. వాయునాళం నందు ఉండేది అవటు గ్రంథి కూడా అని చెప్పాను. అదేవిధంగా మెదడు క్రింది భాగంలో ఉండేది పీయూష గ్రంథి అని చెప్పాను. అదే పార్శ్వ అవటు గ్రంథి కూడా వాయునాళం దగ్గరగా ఉంటుంది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ 4వ గ్రంథిని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే అధివృక్క గ్రంథి చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా బిట్ అడుగుతారో కూడా మీకు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ అధివృక్క గ్రంథి, దీన్ని మనము ఎడ్రినల్ గ్రంథి అని కూడా చెప్తాం ఫ్రెండ్స్. రీనేమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నా. దీన్నే మనము ఉద్వేగాల ప్రభావ గ్రంథి అని కూడా చెప్తాం. ఉద్వేగాల ప్రభావ గ్రంథి అని కూడా చెప్తాం అనమాట. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, వ్యక్తి ఉద్వేగాలపై సూటిగా ప్రభావం చూపుతుంది. అంటే దీన్నే మనము ఫైట్ ఆర్ ఫ్లైట్, పోరాట పలాయన హార్మోన్గా పిలువబడేది అంటాడు. చాలా 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 ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఫ్రెండ్స్ ఇది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్. అంటే ఇప్పుడే చెప్పాను కదా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కానీ మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి అని నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా. హైలైట్ చేసుకోండి. అంటే ఇక్కడ మనకు ఎలా అడుగుతాడంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ రీనేమ్ కూడా హైలైట్ చేసుకోవాలి. ఇంగ్లీష్లో అడగచ్చు లేదా తెలుగులో కూడా అడగచ్చు. దాన్ని మనము ఏమంటాము? పోరాట పలాయన హార్మోన్. హైలైట్ చేసుకోండి. పోరాట పలాయన గ్రంథిగా పిలువబడేది అంటాడు. సింపుల్గా అడగాలి అనుకుంటే పోరాట పలాయన గ్రంథిగా పిలువబడేది అంటాడు. పోరాట పలాయన గ్రంథిగా పిలువబడేది ఏంటి అంటాడు. ఏంటి? అధివృక్క గ్రంథి, ఎడ్రినల్ గ్లాండ్. చాలా 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 ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. పోరాట పలాయన హార్మోన్గా పిలువబడేది అంటాడు. ఆన్సర్ ఏంది? అధివృక్క గ్రంథి. 2-3 సార్లు గుచ్చి ఎందుకు చెప్తున్నానంటే కంపల్సరీ బిట్ ఫ్రెండ్స్ ఈ టాపిక్ నుంచి, అందుకే గుచ్చి చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్
ఇక్కడ స్రవించేటువంటి హార్మోన్ ఏంటి అంటే ఎడ్రినలిన్, అదేవిధంగా కార్డిసాల్. ఓకేనా, హైలైట్ చేసుకోండి. ఎడ్రినలిన్, అదేవిధంగా కార్డిసాల్. మరి ఎడ్రినలిన్ హార్మోన్ అనేది ఎక్కువ స్రవిస్తే ఏమవుతుంది, తక్కువ స్రవిస్తే ఏమవుతుంది అనేది పాయింట్ హైలైట్ చేసుకుంటే, ఎక్కువ స్రవిస్తే గుండె ఎక్కువగా కొట్టుకోవడంతో రక్తపోటు వస్తుంది. ఎక్కువ స్రవిస్తే గుండె ఎక్కువగా కొట్టుకోవడంతో రక్తపోటు అనేది వస్తుంది. అమ్మాయిలలో మీసాలు గడ్డాలు రావడం కూడా జరుగుతుంది. అదే తక్కువ స్రవిస్తే సోమరితనానికి దారితీస్తుంది. అంటే ఇక్కడ చూడండి, అమ్మాయిలలో మీసాలు గడ్డాలు రావడానికి ఏ గ్రంథి ఎక్కువగా స్రవించడం వల్ల ఏర్పడుతుంది అంటే అడ్రినల్సిన్ హార్మోన్. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. అంటే ఇక్కడ ఎడ్రినలిన్ హార్మోన్ అనేది ఎక్కువగా స్రవిస్తే, అంటే ఏ హార్మోన్ ఎక్కువ స్రవిస్తే అమ్మాయిలలో మీసాలు గడ్డాలు రావడం జరుగుతుంది అంటాడు. ఆన్సర్ ఏమవుతుంది, ఎడ్రినలిన్ హార్మోన్. హైలైట్ చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. పోరాట పలాయన హార్మోన్గా పిలువబడేటువంటి గ్రంథి ఏంటి అంటే అధివృక్క గ్రంథి అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అధివృక్క గ్రంథి స్రవించే హార్మోన్ ఏంటి అంటే ఎడ్రినలిన్ హార్మోన్. ఆ పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మరి దీని యొక్క స్థానం ఏంటి అంటే మూత్రపిండాలపై టోపీలా ఉంటుంది. మూత్రపిండాలపై టోపీలా ఉండేటువంటి గ్రంథి ఏంటి, అధివృక్క గ్రంథి అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారో కూడా మీకు క్లియర్గా గుచ్చి మరీ చెప్తున్నా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ముష్కాలు. దీన్నే మనము పురుష ప్రత్యుత్పత్తి అవయవము అంటాం. స్త్రీ బీజకోశాలు అయితేనేమో స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు అంటాం. మనకందరికీ తెలిసిందే. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ స్రవించే హార్మోన్ పరంగా అబ్జర్వ్ చేస్తే టెస్టోస్టెరాన్, ఆండ్రోజన్. ఓకేనా, టెస్టోస్టెరాన్ అదేవిధంగా ఆండ్రోజన్ అనేటువంటి హార్మోన్లు అంటేనే మనకు ముష్కాలు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముష్కాలు స్రవించేటువంటి హార్మోన్లు ఏంటి అని అడుగుతారు. అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది, టెస్టోస్టెరాన్, ఆండ్రోజన్. లేదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ను స్రవించేది అంటాడు. ఆప్షన్స్లో క్లోమము, స్త్రీబీజకోశము, ముష్కాలు, అది వృక్క గ్రంథి అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది, ముష్కాలు ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే స్రవించే హార్మోన్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ముష్కాలు పురుష లైంగిక హార్మోన్లు అయినటువంటి టెస్టోస్టెరాన్, ఆండ్రోజన్లను స్రవిస్తాయి. ఇప్పుడే చెప్పాను కదా, అంటే పురుష లైంగిక హార్మోన్లు అయినటువంటి టెస్టోస్టెరాన్, ఆండ్రోజన్లను స్రవించేటువంటి గ్రంథి ఏంటి అంటేనే మనకు ముష్కాలు అని చెప్పాను. ఇది సక్రమంగా లేకపోతే పురుషులలో నపుంసకత్వం ఏర్పడుతుంది. అంటే పురుషులలో, అంటే ఏ హార్మోన్లు సక్రమంగా లేకపోతే పురుషులలో నపుంసకత్వం ఏర్పడుతుంది అంటే టెస్టోస్టెరాన్, ఆండ్రోజన్ అనేటువంటి హార్మోన్లు. హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటి, ముష్కాలు అంటేనే స్రవించే హార్మోన్లు ఏమవుతాయి, టెస్టోస్టెరాన్, ఆండ్రోజన్. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. మరి దాని యొక్క స్థానం ఏంటి అంటే ఉదర భాగం కింద ఉంటుంది. నెక్స్ట్ స్త్రీ బీజకోశాలు అంటే ఏంటి, మనకి ఇక్కడ స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలుగా మనం ఇక్కడ చెప్తున్నాం. ఇక్కడ స్రవించేటువంటి హార్మోన్లు ఏంటి, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్. హైలైట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్లను స్రవించేటువంటి గ్రంథి అంటేనే మనకు స్త్రీ బీజకోశాలు అనేది హైలైట్ చేసుకోవాలి. అంటే లైంగిక హార్మోన్లు అయినటువంటి ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ స్రవిస్తుంది. మరి ఈ స్రావకం సక్రమంగా సమపాలలో ఉంటే సంతానోత్పత్తి జరుగుతుంది. అదే స్రవించకపోతే సంతానం లేమి ఏర్పడుతుంది. అంటే సంతానం అనేది ఏర్పడదు అని చెప్తున్నాం. అంటే ఇక్కడ స్త్రీ బీజకోశాలు అంటేనే మనకు ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనేటువంటి హార్మోన్లు హైలైట్ కావాలి. ముష్కాలు అంటేనే టెస్టోస్టెరాన్, ఆండ్రోజన్ అనేటువంటి హార్మోన్లు హైలైట్ చేసుకోవాలి. ఇవి మీరు మెయిన్గా హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లోమం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. క్లోమం అంటే ఇక్కడ మిశ్రమ గ్రంథిగా పిలువబడేటువంటిది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఏమని, ఈ క్రింది వాణిలో మిశ్రమ గ్రంథిని గుర్తించండి అంటాడు. ఆన్సర్ ఏమవుతుంది, క్లోమం. చాలా చాలా ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడిగినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఓకేనా, మరి ఇక్కడ స్రవించేటువంటి హార్మోన్ ఏంటి అంటే ఇన్సులిన్. హైలైట్ చేసుకోవాలి. అంటే క్లోమం
క్లోమం అంటేనే మనకు మిశ్రమ గ్రంథి అనేది హైలైట్ చేసుకోవాలి. స్రవించే హార్మోన్ ఏంటి అంటే ఇన్సులిన్ అనేది కూడా హైలైట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఇన్సులిన్ లోపించింది అనుకోండి, మధుమేహం అనేది వస్తుంది. మధుమేహం లేదా డయాబెటీస్ వస్తుంది అని చెప్తాం. అంటే ఇక్కడ ఏ హార్మోన్ లోపిస్తే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్, ఏ హార్మోన్ లోపిస్తే డయాబెటీస్ ఏర్పడుతుంది అంటే ఇన్సులిన్. మరి ఇన్సులిన్ హార్మోన్ ఏ గ్రంథి ఏ గ్రంథి స్రవిస్తుంది అంటే స్రవించే హార్మోన్ పరంగా ఏ గ్రంథి అని అడిగితే మాత్రము క్లోమం అనేది హైలైట్ చేసుకోవాలి. క్లోమం అంటేనే మనకు ఇంకొక పేరు ఏం గుర్తు రావాలి, మిశ్రమ గ్రంథి అనేది కూడా హైలైట్ చేసుకోవాలి. మరి దాని యొక్క స్థానం ఏంటి అంటే జీర్ణాశయం క్రింద ఉంటుంది. క్లోమం ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ జీర్ణాశయం క్రింద ఉండడం అయితే జరుగుతుంది. క్లోమం స్రవించేటువంటి హార్మోన్ ఏంటి, ఇన్సులిన్ అని చెప్పాను. ఇన్సులిన్ లోపించింది అనుకోండి డయాబెటీస్ వస్తుంది అని చెప్తున్నాము. క్లోమానికి మరొక పేరు ఏంటి, మిశ్రమ గ్రంథి అని చెప్పాను. మరి ఆ మిశ్రమ గ్రంథి ఏం చేస్తుంది అంటే శరీరంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది అని చెప్తున్నాం. ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పాను, ఏంటి, రక్తంలోని కాల్షియం స్థాయిని స్థిరపరిచేది ఏంటి అంటే పార్శ్వవటు గ్రంథి అని చెప్పాను. మీకు హైలైట్ చేసుకున్నారో చేసుకోలేదో, రక్తంలోని కాల్షియం స్థాయిని స్థిరపరిచేది ఏంటి అంటే పార్శ్వవటు గ్రంథి అని చెప్పాను. అదేవిధంగా శరీరంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించేది ఏంటి అంటేనే మనకు ఏంటి, క్లోమం, మిశ్రమ గ్రంథి అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. కొంత భాగం నాళయుతంగాను మరికొంత భాగం వినాళయుతంగాను ఉండేటువంటి దాన్ని లాంగర్ హోన్స్ పుట్టిక అని కూడా అంటారు. ఇక్కడ మీరు ఓవరాల్గా హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే క్లోమం అంటేనే మిశ్రమ గ్రంథి హైలైట్ చేసుకోవాలి. ఇదేం చేస్తుంది అంటే శరీరంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది అనేది హైలైట్ చేసుకోవాలి. క్లోమం స్రవించే హార్మోన్ అంటేనే మనకు ఇన్సులిన్ హైలైట్ చేసుకోవాలి. ఇన్సులిన్ లోపించింది అనుకోండి డయాబెటీస్ వస్తుంది అనేది హైలైట్ చేసుకోవాలి. క్లోమం ఎక్కడ ఉంటుంది అంటే జీర్ణాశయం క్రింద ఉంటుంది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇవి మనకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ పరంగా చెప్పుకుంటే, నెక్స్ట్ కంటిన్యూషన్లో నాడీ వ్యవస్థ గురించి మనం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. ఆల్రెడీ ఇందాక చెప్పినటువంటి పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. గ్రంథుల గురించి చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇప్పుడు నాడీ వ్యవస్థ గురించి అబ్జర్వ్ చేస్తే నాడీ వ్యవస్థ యొక్క బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చాము చూడండి. నాడీ వ్యవస్థలో ముఖ్యంగా 3 భాగాలు ఉన్నాయి. మరి ఆ 3 భాగాలు ఏంటి, దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి పాయింట్స్ ఏంటో కూడా క్లియర్గా చెప్పాను. కేంద్రీయ నాడీ వ్యవస్థ, పరదీయ నాడీ వ్యవస్థ, స్వయం చోదిత నాడీ వ్యవస్థ హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీటిని బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారో కూడా క్లియర్గా అయితే చెప్తా. కేంద్రీయ నాడీ వ్యవస్థ అంటేనేమో మనకు మెదడు, కశేరు నాడీ దండం అనేది హైలైట్ కావాలి. పరదీయ నాడీ వ్యవస్థ అంటేనేమో కపాల నాడులు, కశేరు నాడులు హైలైట్ చేసుకోవాలి. స్వయం చోదిత నాడీ వ్యవస్థ అంటేనేమో సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మరి 1 by 1 క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ చూడండి, కేంద్రీయ నాడీ వ్యవస్థ అంటున్నాం. మరి కేంద్రీయ నాడీ వ్యవస్థ అంటేనే మీకు ఏం చెప్పాను, మెదడు, కశేరు నాడీ దండము అనేటువంటి 2 ప్రధాన భాగాలు ఉంటాయని చెప్పాను. ఓకేనా, మెదడు, కశేరు నాడీ దండం అంటే వెన్నుపాము కేంద్రీయ నాడీ వ్యవస్థలోని 2 ప్రధాన భాగాలు. మరి మెదడును 3 ముఖ్య భాగాలుగా విభజించారు. ఏంటి, ముందు మెదడు అంటున్నాము, మధ్య మెదడు అంటున్నాము, వెనుక మెదడు అంటున్నాము. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే విధానం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ థియరీ కాన్సెప్ట్ కాబట్టి కొంచెం ఫాస్ట్ చెప్తున్నా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారు అని చెప్పేది మాత్రము క్లియర్గా హైలైట్ చేసుకోండి. మరి ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేసాము అనుకోండి, ముందు మెదడు అంటున్నాం. మరి ముందు మెదడునే మనం ఏమంటాము అంటే మస్తిష్కం. చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ముందు మెదడును మనం ఏమనాలి, మస్తిష్కం. ఇందులో వివిధ సమాచారాలను గ్రహించి విశ్లేషించే గ్రాన్నాడులు ఉంటాయి. పిల్లల ఆలోచన శక్తి, వివేచన శక్తి, ధారణ శక్తి, తెలివితేటలు, మస్తిష్క వల్క నిర్మాణము పనితీరుపై ఆధారపడి ఉంటుంది. మరి మెదడులో ఉన్న ద్వారగోర్ధంలో పిల్లల ఉద్వేగాలైనటువంటి కోపం, బాధ, ఆనందం, దుఃఖం, సంతోషం లాంటి భావావేశాలను నియంత్రించే కేంద్రాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఓవరాల్గా మీరు ఫస్ట్ పాయింట్ పరంగా అబ్జర్వ్ చేస్తే ముందు మెదడు అంటేనేమో దానికి గల పేరేంటి, మస్తిష్కం అనేది హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ మధ్య మెదడు అయితేనేమో కండర వ్యవస్థను నియంత్రిస్తుంది. హైలైట్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. మధ్య మెదడు అంటేనేమో వ్యక్తి యొక్క కండర వ్యవస్థను నియంత్రిస్తుంది. మధ్య మెదడు పనితీరు
వ్యక్తి చాలక కౌశలాల మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, మెదడు పనితీరు అంటే మధ్య మెదడు యొక్క పనితీరు దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే వ్యక్తి చాలక కౌశలాల మీద ఆధారపడి ఉంటుంది అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ వెనుక మెదడు అంటున్నాం. మరి వెనుక మెదడులో మనకు 2 భాగాలు ఉంటాయి. అనుమస్తిష్కం ఉంటుంది, మెదడు కాండం ఉంటుంది. అనుమస్తిష్కము, మెదడు కాండము. మరి వాటి గురించి మనం అబ్జర్వ్ చేస్తే అనుమస్తిష్కము వ్యక్తి శరీరాన్ని సమతా స్థితిలో ఉంచడానికి దోహదపడుతుంది. అనుమస్తిష్కం అనేది దేనికి దోహదపడుతుంది? వ్యక్తి శరీరాన్ని సమతా స్థితిలో ఉంచడానికి దోహదపడుతుంది. మెదడు కాండంలోని ముజ్నాముఖం అనేటువంటి వ్యక్తి శ్వాసక్రియ, హృదయ స్పందన, రక్తపీడనము, శరీర ఉష్ణోగ్రత, లాలాజల స్రావకం, జీర్ణక్రియ మొదలైనటువంటి అసంకల్పిత చర్యలకు తన ఆధీనంలో ఉంచుకుంటుంది. అంటే ఇక్కడ ఓవరాల్గా మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మస్తిష్కం అనుమస్తిష్కం అనేది వ్యక్తి శరీరాన్ని సమతా స్థితిలో ఉంచడానికి దోహదపడుతుంది అనేది హైలైట్ చేసుకోండి. మధ్య మెదడు అనేది కండర వ్యవస్థను నియంత్రిస్తుంది అనేది హైలైట్ చేసుకోండి. ముందు మెదడు అంటేనే మస్తిష్కం అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ముందు మెదడు అయితేనేమో మస్తిష్కం, వెనుక మెదడు అయితేనేమో అనుమస్తిష్కం. ఈ 2 పాయింట్స్ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ పరదీయ నాడీ వ్యవస్థ. మరి పరదీయ నాడీ వ్యవస్థ గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మెదడు నుండి వెన్నుపాము నుండి ఉద్భవించే 43 జతల నాడులను పరదీయ నాడీ వ్యవస్థ అంటారు. సో పరదీయ నాడీ వ్యవస్థ అంటే అర్థం ఏంటి? మెదడు నుంచి వెన్నుపాము నుంచి ఉద్భవించేటువంటి ఎన్ని జతల నాడులను మనము పరదీయ నాడీ వ్యవస్థ అంటున్నాము అంటే 43 జతల. హైలైట్ చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మెదడు నుంచి ఉద్భవించే 12 జతల నాడులను కపాల నాడులని, వెన్నుపాముల నుండి ఉద్భవించేటువంటి 31 నాడులను మనం ఏమంటున్నాము అంటే వెన్ను నాడులని అంటున్నాము. అంటే ఇక్కడ మీకు 2 పాయింట్స్ హైలైట్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మీద ఎన్ని జతలు ఉన్నాయని చెప్పాను? 43 జతలు ఉన్నాయని చెప్పాము. ఆ 43లో మెదడు నుండి అయితేనేమో 12 జతలు, 43 జతలు ఫ్రెండ్స్, 43 కాదు 43 జతలు. జత అంటే 2 కదా, సో అది కూడా హైలైట్ చేసుకోండి. ఎందుకంటే ఆప్షన్స్లో మనకు 43 ఇస్తాడు, 43 జతలు అని ఇస్తాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? 43 జతలు అవుతుంది. ఆ 43 జతలలో మెదడు నుంచి ఉద్భవించేటివన్నీ 12 జతలు. వాటిని ఏమంటున్నాము? కపాల నాడులు అంటున్నాము. అంటే కపాల నాడులు అంటేనే మనకు ఆన్సర్ ఏంటి? మెదడు నుంచి ఉద్భవించేటువంటి నాడులు. హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ వెన్నుపాము నాడులు వెన్ను నాడులు అంటున్నాం. వెన్ను నాడులు అంటే ఏంటి? ఇక్కడ వెన్నుపాము నుండి ఉద్భవించేటువంటి నాడులు. ఎన్ని జతలు ఉంటాయని చెప్తున్నాము? 31 జతలు. ఎన్ని జతలు? 31 జతలు. ఈ 2 పాయింట్స్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ పిల్లల శ్రవణ, దృశ్య, విచక్షణ వేగం, వివిధ ఉద్దీపనలను చేసే ప్రతిచర్య వేగం, కండర బలం, చలన వేగాలతో భేదం మొదలైనవి పరదీయ నాడుల పనితీరుపై ఆధారపడి ఉంటాయనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ కంటిన్యూషన్లో స్వయం చోదిత నాడీ వ్యవస్థ. దీన్ని బేస్ చేసుకుని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగచ్చు ఫ్రెండ్స్. ఏ విధంగా అడగచ్చు అంటే నిబంధన రహిత చర్యలు, నిబంధన సహిత చర్యలు. ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. నిబంధన రహిత ప్రతిచర్యలు, నిబంధన సహిత ప్రతిచర్యలు అనేటివి దేని ఆధీనంలో జరుగుతాయి అంటాడు. సో దేని ఆధీనంలో జరుగుతాయి అంటే స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలో జరుగుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేసుకోండి. పిల్లలు ఏదైనా వేడి వస్తువును తాకినప్పుడు వెంటనే చేతిని వెనుకకు తీసుకుంటాము. ఎక్కువ కాంతి కళ్ళ మీద పడినప్పుడు వెంటనే కళ్ళు మూసుకుంటాము. ముక్కులోకి దూలిపోతే తుమ్ముతాము. దుమ్ము గొంతులోకి వెళ్తే దగ్గుతాము. ఇవన్నీ అసంకల్పిక ప్రతీకార చర్యలు. ఇవి పిల్లలకు బాధాకరమైన లేదా అపాయకరమైన ఉద్దీపన నుండి కాపాడుతాయి. ఈ క్రింది చర్యలు స్వయం చోదిత నాడీ వ్యవస్థ ద్వారా జరుగుతాయి. అంటే ఇక్కడ మీరు ఓవరాల్గా మీరు ఇక్కడ పాయింట్ హైలైట్ చేసుకోవాలి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసిందే, వేడి వస్తువును తాకామనుకోండి చేతి వెనక్కి తీసుకుంటాం. ఎక్కువ కాంతి కళ్ళ మీద పడినదనుకోండి కళ్ళు మూసుకుంటాం. ముక్కులోకి దూలిపోయిందనుకోండి తుమ్ముతాం.
గొంతులోకి పోయిందనుకోండి దగ్గుతాం. అంటే ఇవన్నీ మనకేమవుతాయి అంటే అసంకల్పిక ప్రతీకార చర్యలు అంటాం. ఇక్కడ మనకు నిబంధన రహిత ప్రతిచర్యలు, నిబంధన సహిత ప్రతిచర్యలు అంటేనే మనకు స్వయం చోదిత నాడీ వ్యవస్థ అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మరి ఆ రెండు దేంట్లో ఉంటాయంటే సహానుభూత నాడీ వ్యవస్థలో ఉంటాయి. చూడండి ఇక్కడ సహానుభూత నాడీ వ్యవస్థ అంటేనే మనకు నిబంధన రహిత ప్రతిచర్యలు, నిబంధన సహిత ప్రతిచర్యను హైలైట్ చేసుకోవాలి. ఓకేనా? దాని గురించి కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, ఒక్కసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఈ రెండు పాయింట్స్ మాత్రం కొంచెము హైలైట్ చేసుకుని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. నెక్స్ట్ వన్ కంటిన్యూషన్లో సాంఘిక సాంస్కృతిక కారకాలు. మరి దీన్ని బేస్ చేసుకొని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారో క్లియర్గా చెప్తా, హైలైట్ చేసుకోండి. అంటే ఇంటిని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వ్యక్తి మూర్తిమత్వ వికాసంలో శారీరక లక్షణాలతో పాటు సాంఘిక సాంస్కృతిక కారకాలు కూడా ప్రభావాన్ని అయితే చూపిస్తాయి. ఇవి మెయిన్గా మనము రెండు రకాలు అని చెప్తున్నాం, జననపూర్వ కారకం, జననాంతర కారకం. దీన్ని బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు ఫ్రెండ్స్. ఎలా అడగచ్చు అంటే వ్యక్తి మూర్తిమత్వంపై జననపూర్వ మరియు జననాంతర పరిసర కారకంగా పనిచేసేవి ఏమి అడుగుతారు. జననపూర్వ జననాంతర కారకంగా పనిచేసేటివి ఏంటి అనేది అడుగుతారే. ఆప్షన్స్లో మనకు గృహ వాతావరణం కావచ్చు, ప్రసార సాధ్యమాలు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, తల్లిదండ్రుల వైఖరి కావచ్చు, ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఆన్సర్ ఏంటి అంటే తల్లిదండ్రుల వైఖరి. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. వ్యక్తి మూర్తిమత్వంపై జననపూర్వ మరియు జననాంతర పరిసర కారకంగా పనిచేసేది ఏంటి అంటే తల్లిదండ్రుల వైఖరి. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోవాలి. మరి జననపూర్వ పరిసరం గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే తల్లి గర్భం దాల్చినప్పటి నుండి బిడ్డను స్రవించే వరకు అంటే దాదాపుగా 9 నెలల కాలాన్ని మనం ఏమంటున్నాము అంటే జననపూర్వ కారకంగా పేర్కొనవచ్చు. అంటే జననపూర్వ కారకము అంటే అర్థం ఏంటి? తల్లి గర్భం దాల్చినప్పటి నుండి బిడ్డను స్రవించే వరకు అంటే సుమారుగా ఈ 9 నెలల కాలాన్ని మనం ఏమంటున్నాము అంటే జననపూర్వ కారకంగా మనం ఇక్కడ చెప్తున్నాం అన్నమాట. జననపూర్వ పరిసరంలో తల్లి ఆహారపు అలవాట్లు, తల్లి శారీరక మానసిక ఆరోగ్యము, మందుల వాడకము, తల్లిదండ్రుల వైఖరి ఇలాంటివి మనము కొన్ని ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు అనమాట. ఇందాక క్వశ్చన్ చెప్పాను చూడండి, వ్యక్తి మూర్తిమత్వంపై జననపూర్వ మరియు జననాంతర పరిసర కారకంగా పనిచేసేవి అని ఇచ్చాను. అంటే ప్రసార మాధ్యమాలు కాదు, ఇరుగు పొరుగు వారు కాదు, గృహ వాతావరణం కాదు, ఏంటి తల్లి శారీరక మానసిక ఆరోగ్యం కావచ్చు, తల్లి యొక్క ఆహార అలవాట్లు కావచ్చు, మందుల వాడకం కావచ్చు, తల్లిదండ్రుల వైఖరి కూడా కావచ్చు. ఇవి మనకు మెయిన్గా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ జననాంతర పరిసరాన్ని బేస్ చేసుకొని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే కుటుంబము, ఇరుగు పొరుగు వారు, సమవయస్కులు, పాఠశాల, ప్రసార మాధ్యమాలు. ఓకేనా? ఇవి మనకు మెయిన్గా హైలైట్ చేసుకోవచ్చు. మరి కుటుంబము అంటే ఏంటి? వ్యక్తిని మొట్టమొదటిసారిగా ప్రభావితం చేసేదే మనకేమవుతుంది అంటే కుటుంబం. అంటే సాంఘిక వికాసానికి పునాది మెట్టు లాంటిది మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే కుటుంబం అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పాఠశాల అనేది ఏంటి? వ్యక్తి యొక్క భౌతిక, మానసిక, నైతిక వికాసాన్ని ప్రభావితం చేసేదే మనం ఏమని చెప్పొచ్చు? పాఠశాల అని తెలవచ్చు. అందరికీ మనకు తెలిసినటువంటి పాయింటే. నెక్స్ట్ సమాజము అనేది ఏంటి? వ్యక్తి యొక్క సాంఘిక వికాసాన్ని ప్రభావితం చేసేదే మనకేమవుతుంది? సమాజం అవుతుంది. నెక్స్ట్ వ్యక్తి యొక్క అన్ని రకాల వికాసాలను ప్రభావితం చేసేటివి మనకేమవుతాయి? ప్రసార మాధ్యమాలు అవుతాయి. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడగచ్చు అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే సాంఘిక సాంస్కృతిక కారకాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు. చూడండి, ఇక్కడ సాంఘిక సాంస్కృతిక కారకాలకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి అంటాడు. ఆప్షన్ ఏ శరీరంలోని అంతఃస్రావి గ్రంథులు, ఆప్షన్ బి తల్లిదండ్రుల పెంపక శైలులు, ఆప్షన్ డి ఉపాధ్యాయుని బోధనా వైఖరి, ఆప్షన్ డి వ్యక్తి పెరిగే సమాజంలో ఉపయోగించే భాష. అంటే ఇక్కడ అంతఃస్రావ గ్రంథులు అనేటివి సాంఘిక సాంస్కృతిక కారకాలకు సంబంధించిందే కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది? శరీరంలోని అంతఃస్రావ గ్రంథులు. మరి అంతఃస్రావ గురించి మనం ఇంకో పాయింట్ చెప్పొచ్చు. ఏంటి? వ్యక్తి మూర్తిమత్వంపై ప్రభావం చూపే శారీరక కారకాల్లో ముఖ్యమైనది ఏంటి అంటే మనము అంతఃస్రావ గ్రంథులుగా మనం చెప్పుకోవచ్చు. వ్యక్తి మూర్తిమత్వంపై ప్రభావం చూపే శారీరక కారకాల్లో ముఖ్యమైనదిగా మనము అంతఃస్రావ గ్రంథులుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు.